రైట్ బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉదయం తీసుకొచ్చిన 10 మంది నిందితులలో 4 వ్యక్తులకు పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం కొడంగల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ఇక కొడంగల్ మెజిస్ట్రేట్ ముందు పోలీసులు లగచర్ల ఘటనకు సంబంధించి మనుషులను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. క్రాంతి. రైట్ తిరిచందన మరోసారి ఎందుకంటే ఈ రోజు లగచర్ల సంఘటనలో మాత్రం మరో 10 మందిని సీసీ ఫుటేజ్ ఆధారంగా కావచ్చు, లేదు అంటే సోషల్ మీడియా వీడియోస్ ఆధారంగా మాత్రం మరో 10 మందిని అయితే పరిగి పోలీసులు అదుపులో తీసుకున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇటు వికారాబాద్ బృందం మరియు పరిగి బృందం మరియు వీళ్ళిద్దరిని 10 మందిని అయితే అరెస్ట్ చేసి మరో 4గురిని అంటే 10 మందిలోకి వెళ్ళి 6గురిని అయితే వదిలేసి మిగతా 4గురిని మాత్రం వైద్య పరీక్షలు పరిగి ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రులకు అయితే పంపించడం జరిగింది. దాని అనంతరం వీళ్ళని రిమాండ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గతంలో 16 మందిని ఇదే కేసుకు సంబంధించి 16 మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. 2 రోజులు పరిగి సబ్ జైళ్లలో ఉంచి తర్వాత సంగారెడ్డి జైలుకి అయితే ఫార్వర్డ్ చేశారు. మరి వీళ్ళ 4గురిని రిమాండ్ అనంతరం పరిగి జైలుకి పంపిస్తారా, లేదు అనంటే ఇతర దగ్గరలో ఉన్న మిగతా జిల్లా జైలుకి పంపిస్తారా అనేది కొంత వేచి చూడాలి అని కూడా చెప్పుకోవచ్చు. తిరిచందర్. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి.